నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్య రంగాలకి గత వైఎస్ జగన్ ప్రభుత్వం విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. ఏ దేశంలో అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే విద్యా వైద్యానికి గనక ప్రాధాన్యత ఇస్తే అవి గొప్ప ప్రభుత్వాల కింద, ప్రజలకి మేలు చేసే ప్రభుత్వాల కింద ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కానీ చిత్రంగా ఆ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెంటికి చాలా ప్రాధాన్యత కుదిస్తున్నట్టుగా కనపడతా ఉంది. ప్రాధాన్యత తగ్గించడమే కాకుండా అనేక మార్పులు చేర్పులు చేస్తూ వాటిని ప్రజలకి దూరం చేసేలాగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. విద్యారంగానికి సంబంధించి తల్లికి వందనం పేరుతోటి ఇప్పటికే వాయిదా వేసినటువంటి తీరు, ఈ ఏడాది కాదు వచ్చే ఏడాది ఇస్తాము, అడిగిన ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అసలుకే మంగళం పాడుతోంది ఈ ఏడాదికైతే. అలాగే ఆరోగ్యశ్రీ సంబంధించి మరొక ఇది, ఆరోగ్యశ్రీకి పొగబెడుతూ కేంద్ర మంత్రి ఒకటి చెప్పాడు, కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరోగ్య ఆయుష్మాన్ భవ వాడుకోండి సరిపోతుంది అన్నట్లుగా వారు చెప్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం కొన్ని వేల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో పెట్టడం ద్వారా పేద ప్రజలకు చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అయితే ఈ ప్రభుత్వం ఏకంగా దానికి మంగళం పాడుతుందా, ఏం జరుగుతుందనే చూడాలి. ఇక రీసర్వేపై చంద్రబాబు గారు యూటర్న్ ఇప్పుడు మనం గమనిస్తున్నాం. అసలు ప్రభుత్వం ఆ రీసర్వే ద్వారా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మొత్తం జనాల భూములన్నీ జగన్ లాగేసుకుంటా అంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేస్తామని గంభీరంగా ప్రకటనలు చేసి ఇప్పుడు మెల్లగా లేదు రీసర్వేలో 5% మంది అసంతృప్తి చెందారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాము అంటూ మాట్లాడారు. ఇక ఈ తెలుగుదేశం మీడియా అబద్ధాలు చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయినాయంటే, ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారట. నిర్ణయిస్తే అమలు చేసేసినట్లేనట. ఆల్రెడీ ఇచ్చినటువంటి స్థలాలు ఏం చేస్తారు? 1 సెంటు చొప్పున, 2 సెంట్ల చొప్పున ఇప్పుడు జగన్ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇస్తే మరి వాటంతటి గురించి రాయకుండా ఇంకేవేవో రాస్తున్నారు. సో ఇది రివర్స్ ప్రభుత్వమా లేక ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వంగా కనపడుతోందా? ముందుగా తిలక్ గారు. నమస్కారం కేఎస్ఆర్ గారు. ఒక్క నిమిషం, మీరు మాట్లాడడానికి ముందు దయచేసి గతంలో చంద్రబాబు గారు రీసర్వే మీద వీటి మీద ఏమన్నారో విందాం. అట్లాగే ఇప్పుడు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఏమంటున్నారో విన్న తర్వాత మీరు మాట్లాడతారు. ఇప్పుడు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం లోపభూయిష్టం. అది కానొస్తే తమ్ముళ్ళు మీ భూమి మీ పేరుతో ఉండదు. గోయిందా చట్టం కానొస్తే మాత్రం. ఆ చట్టం ఎంత భయంకరంగా ఉందంటే, ఇప్పుండే ఎంఆర్ఓకి అధికారాలు ఉండవు, ఆర్డీఓకి అధికారాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన్ని ఎవరినో నియమిస్తాడంట, ఆయన మీరు అకౌంట్లు మార్చేస్తారంట. మార్చేస్తే అక్కడి నుంచి మీరేమవుతారో మీకే తెలియదు. ఎక్కడా పోవడానికి వీలు లేదు. హైకోర్టుకు మాత్రం పోవాలి, సివిల్ డిస్ప్యూట్ కూడా లేదు. అందుకే చెప్తున్నా, ఆ చట్టాన్ని అబాలిష్ చేస్తాం. సమర్థవంతంగా మీ భూములు కాపాడే బాధ్యత, ఇక్కడ జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ మీద, భూ ఆక్రమణల పైన ఒక సిట్ వేసి ఎవడు తప్పు చేసినా వాళ్ళందరినీ శిక్షించి ఆ భూములు మీకు అప్పచెప్పే బాధ్యత. ఈ సర్వే తప్పకుండా, అంటే ముందు మా ఏదైతే 7,000 విలేజ్ పూర్తిగా అయినాయో దాంట్లో గ్రామ సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎవరైతే తేడా వచ్చినాయో వాళ్ళ అన్హ్యాపీనెస్ ఉంది. ఆ 5% పీపుల్ కూడా అన్హ్యాపీనెస్ మోడ్లో ఉండకూడదు. వాళ్ళకి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బంది జరగకూడదు. అలాగే ఏదైతే ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో, ఫిష్ పాండ్స్ ముఖ్యంగా, వాటికి కూడా ఫిష్ పాండ్స్లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా
ఏదైతే పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో హెడ్. రైట్. సర్వే మొత్తం ఆపేస్తాము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రకటన ఆ రోజున మొత్తం అంతా జగన్ గారు ఏదో లాక్కుంటాడన్నట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ సర్వే యాక్ట్ అమలు చేయాల్సిందే అని చెప్తే ఇప్పుడు వాటిని మేము అమలు చేస్తామని మంత్రి గారితో స్వయంగా చెప్పించారు. ముందుగా తిలక్ గారు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకముందు అధికారంలోకి వచ్చాక ఆయన చెప్పే అబద్ధాలకు ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాల్సిందే, దానివల్ల నిధులు ఇస్తాం, వడ్డీ లేని నిధులు ఇస్తాం అని చెప్తే వెంటనే ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. మరి ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి కదా. ప్రజలకు నేను అబద్ధాలు చెప్పాను అని క్షమాపణ చెప్పాలి కదా. ఈ ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల అబద్ధాలు ప్రచారం చేశారో అర్థం కావడానికి. ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కాబట్టి ఆయనే స్వాధీనం చేసుకుంటాడని ఒక ప్రచారం చేశారు. కానీ యాక్ట్లో ఏముంది, 2 సంవత్సరాల వరకు టైం ఇచ్చారు. ఎవరికి కూడా ఎవరైనా అసంతృప్తికి కానీ, వాళ్ళకి లోపం జరిగిందని కానీ, వాళ్ళ సర్వేలో లోపం జరిగిందని కానీ, లేదా ఎటువంటి కంప్లైంట్ ఉన్నా కానీ ఫిర్యాదు చేయడానికి 2 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఇంతటి వెసులుబాటు కల్పించినప్పుడు కూడా ఆ యాక్ట్ మీద దుష్ప్రచారం చేయడం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి చెల్లింది. ఇప్పుడు అదే యాక్ట్ని మరి నిధులు ఇస్తారనగానే ఏ విధంగా దాన్ని సమర్థిస్తూ మాట్లాడతారో వాళ్ళ వైఖరి అర్థమవుతుంది. ఇప్పుడు రాజముద్రతో ఇస్తారంటున్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో ఇస్తారు తప్ప వ్యక్తిగత హోదాలో కాదు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటే ఆయన స్వాధీనం చేసుకుంటాడని ప్రచారం చేశారు. ఇప్పుడు రాజముద్ర అనేది వేస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అర్థం చేసుకోవాలా ఈ భూములన్నీ కూడా. అట్లాగే ఆయన ఇందాక స్పీచ్లో ఎన్నికలకు ముందు ఎక్కడ భూ ఆక్రమణ జరిగినా దానికి ఒక కమిటీ వేసి వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు. మరి 2014-19 మధ్యలో విశాఖపట్నంలో 1,00,000 ఎకరాల అక్రమంగా ఆక్రమించుకున్నారు గంటా శ్రీనివాసరావు బృందం అని చెప్పేసి ఈనాడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆరోపించారు. అక్కడికి కమిటీని పంపల, డీజీపీని పంపల, సిఐడిని పంపల. అట్లాగే మరి సరే ఆ కేసు వేరే కేసులు ఫైల్ తగలబెట్టడం అనేది, ఇట్లా ఉన్నవి లేనివి ఆరోపణలు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. దాన్ని 20 సంవత్సరాల క్రితం రోసీ గారు ఏం చెప్పారో ఆ వీడియో బయటకు వచ్చింది. చాలా చక్కగా ఆయన ఆ రోజు చెప్పిన మాటలే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇవాళ చాలా ఆందోళనగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పరిపాలన మీద పట్టు రావట్లేదు ఆయనకి అనేది చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఈ ఆందోళన దేనికి? ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈయన అనుకున్నంతగా కోరుకున్నంతగా సహకారం అందదేమో అనేది ఒక ఆందోళన. 2, రాష్ట్రంలో ఇచ్చిన హామీలేవి కూడా అమలు చేసే స్థితిలో ఆయన పరిస్థితిలో లేడు. 3, కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. ఆ కార్యకర్తల్ని ఎట్లా మళ్ళీ సంతృప్తం చేయాలి? దాంట్లో భాగంగానే నిన్న ప్రకటించినటువంటి ఇళ్ల స్థలాల వ్యవహారాన్ని నేను అనుకుంటున్నాను. 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చిన తర్వాత ఆయన మంత్రి గారు చెబుతారు, లేఅవుట్లు వేయని చోట మాత్రం కొత్త విధానం ప్రకారం 3 సెంట్లు 2 సెంట్లు ఇస్తారంట. అంటే వీటి అర్థం ఏమిటి? పార్టీ కార్యకర్తలు కేటాయించుకుంటారన్నమాట. 31 లక్షల మందికి ఇచ్చాక సాచురేషన్ బేసిస్ మీద అంతమందికి ఇచ్చాక ఎంతమంది మిగులుతారు? ఇప్పుడు ఎంతమందికి ఇవ్వదలుచుకున్నారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. పార్టీ కార్యకర్తల కోసమే ఈ మార్పులు చేస్తున్నారనేది నాకున్న సందేహం, అనుమానం కూడా కాదు, సందేహం. అందువల్ల అవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. ఇక నాడు నేడు కింద విద్యా సంస్థలు కానీ లేదు ఆసుపత్రులు కానీ వీటిని కొనసాగిస్తామా లేదా అనేది ఇప్పటి వరకు ఆయన మన గవర్నర్ స్పీచ్లో చెప్పలేదు. లోకేష్ గారు అయితే
నాడు నేడులో విద్యా సంస్థలో జరిగిన పనులు అక్రమాలు జరిగినాయి అన్నారు తప్ప దాన్ని కొనసాగిస్తాను ఉంచుతానని చెప్పాల. ఇంకొక మాట చెప్పారు ఆయన, విద్యా వ్యవస్థ అంతా సర్వనాశనం అయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఈ విద్యా సంస్కరణ తీసుకొస్తాం, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని లోకేష్ గారు చెప్పారు. మరి మార్పులు అంటే ఏమిటి? ఈయన నెల్లూరు నారాయణ గారికి, నారాయణ విద్యా సంస్థలకి 14-19 మధ్యలో ఏ రకంగా ప్రయోజనం చేకూర్చారో ఆ రకంగా చేకూర్చడం అనే సందేహం వస్తుంది. ఎందుకంటే చైతన్య కాలేజీ ఇప్పుడు సత్సంబంధాలు లేవు నారాయణ గారితో అనుకున్నాను. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా సత్సంబంధాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ప్రచారం ఎన్నికల సమయంలో జరిగింది. ఎన్నికలకు ముందు మార్గదర్శి ఇబ్బందులు, ఫిలిం సిటీ ఇబ్బందుల దృష్ట్యా 1000 కోట్ల అప్పు ఇవ్వమని చెప్పేసి ఈయన చంద్రబాబు నాయుడు గారు చైతన్య కాలేజీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో అంత సుముఖత వ్యక్తం చేయలేదని, అందువల్ల వాళ్ళ గ్యాప్ వచ్చిందని ఒక ప్రచారం ఉంది. ఇందులో నిజాలు నాకు తెలియదు, ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. అందువలన ఈ విద్యా వ్యవస్థలో మార్పులు అనేవి మరి నారాయణ విద్యా సంస్థలకు అనుకూలంగా ఉంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చేసిన మార్పులు అవి తప్పని ఎలా చెప్తున్నారు? అందుకంటే ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థినులు ఐక్యరాజ్య సమితి వంటి వేదికల మీద చాలా గొప్పగా ఆంగ్లంలో మాట్లాడి ప్రశంసలు పొందారు. ఆ విద్యా వ్యవస్థలోని మార్పులు ఇది పనికిరానివని చెప్పి లోకేష్ గారు అలా చెప్తారు. అందువల్ల ఇవన్నీ చర్చనీయాంశాలుగానే ఉన్నాయి. అంటే ఏమీ చేయకుండా కాలం గడపడానికి వాటిలో ఆరోపణలు చేయటం, నిందలు వేయటం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారేమో అని అనుకుంటున్నాను నేను. అయితే మొత్తం మీద ఇదంతా రివర్స్ లో వెళ్తున్న ప్రభుత్వం కింద చూడొచ్చా మనం? అంతేనండి, ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు ఆయనకి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను మీకు ఈ సందర్భంలో, ఆయన చేయగలిగింది కూడా ఏమీ లేదు కాబట్టి అమరావతికి నిధులు వచ్చే అవకాశం లేదు. అమరావతి 3 రాజధానులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశారనే మాట మాట్లాడారు. ఎందుకంటే హాస్యాస్పదం ఉండదు. గవర్నమెంట్ రికార్డ్స్ లో రాజధాని అనేది అమరావతి లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రాజధాని హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఒక ఆయన కూడా మాట్లాడారు, మా అమ్మాయికి ఢిల్లీలో ప్రశ్నించారు రాజధాని లేదని. ఎంత చదువుకున్న వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడటం, గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం వెళ్తారు తప్ప బయట రాజకీయ ప్రచారాలను నమ్మి హైకోర్టులో బెంచ్ మీద జడ్జిలు కూడా మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ అమరావతి అనేది రాజధానిగా ఉంది. 3 రాజధానులు అని చెప్పి వ్యవస్థను నాశనం చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇవాళ అమరావతి 14-19 మధ్యలో ఆయన నిర్మించలేకపోయాడు. ఇప్పుడైనా నిర్మించడానికి ఆయనకున్న మార్గాలు ఏమిటి? నారాయణ గారు పదవి స్వీకారం చేయగానే 1,00,000 కోట్లు కావాలి, ఫస్ట్ ఫేజ్ కి 48,000 కోట్లు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈయన అడిగారు 1,00,000 కోట్లు మాకు రాష్ట్రానికి కావాలని, మొత్తం మీద వాళ్ళు 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామన్నారు. ఆ అప్పు ఎలా వస్తుంది? అప్పు కండిషన్లతో ఉంటుంది. దీనికి పర్మిషన్ ఉండాలి, పర్యావరణ అనుమతులు ఉండాలి, లేకపోతే మిగతా పర్మిషన్లు ఉండాలి, అటవీ శాఖ పర్మిషన్. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? అవి ఇవ్వకుండా వరల్డ్ బ్యాంకు లోన్ ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఎలా చెబుతుంది ఇవ్వమని? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందువల్ల ఇందులో మెలికిపెట్టిన 15,000 కోట్ల నిధులు ప్రకటన అనేది పచ్చి మోసం అని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వాటిని నమ్మి 15,000 కోట్లు వస్తాయని చెప్పడం కూడా ప్రజలను మభ్యపెట్టడమే, మోసం చేయడమే. ఆయన అమరావతి నిర్మాణానికి నాకున్న సమాచారం ప్రకారం ఒక ఎన్ఆర్ఐని ఇన్ఛార్జిగా పెట్టారు. నిధుల సమీకరణకి 8,000 ఎకరాల పైగా అమ్మకం పెట్టబోతున్నారు అనేది నాకున్న సమాచారం. రైట్. పుల్లయ్య నాయుడు గారు తాడికోన. పుల్లయ్య నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? అనేక విషయాల్లో యూటర్న్ తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు రీసర్వే మీద కూడా, ఆరోగ్యశ్రీ మీద, ఇలా అన్నిటిలోనూ యూటర్న్ తీసుకుంటూ ఇది రివర్స్ ప్రభుత్వం కింద మనం చూడొచ్చా? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే అండి, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మా కోనసీమలో సామెత ఉందండి, నీ ఎడంజీ తీసి నా పొరసీ పెడతానన్నదంట వెంకటబాబు కావాలి. అలాగా జగన్ గారు చేస్తే పనికిరండి, వేళ ఆయనకి పనిచేస్తుందండి. అలాగా ఈ యూటర్న్ బాబు గారు, యూటర్న్ అనేది పాత పదం అయిపోయిందండి. యూటర్న్ బాబుని 5 సంవత్సరాల కింద ప్రధానమంత్రి గారే అనేసారు, అది ఓల్డ్ అయిపోయిందండి. ఇప్పుడు ఓటర్న్ బాబుండి ఆయన. ఓటర్న్ అంటే అది బయలుదేరిన చోటకే వస్తాడండి ఆయన. బయలుదేరిన చోటకే వస్తాడండి. బయలుదేరిన చోటకే వస్తాడు. తర్వాత అండి ఈ పథకాల మీద ఆయన అంతా ఖాళీ అయిపోయింది, నేనేం చేయలేని పరిస్థితి ఉందని చెప్తున్నాడు కదండి ఆయన. 80,000 కోట్లు వరద నిధులు వరద వచ్చేస్తుందని కమిషన్ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారండి. మరి ఇటువంటిప్పుడు అంత వరద వచ్చేసినప్పుడు కూడా మరి పథకాల అమలు చేయడానికి ఇబ్బంది ఏంటండి?
అర్థం కావట్లేదు. అంతా అన్ని నిధులు 80,000 కోట్లు నిధులు వస్తున్నప్పుడు ఈ పథకం అమలు చేయడానికి ఇబ్బంది ఏంటంటే ప్రభుత్వానికి ఏమన్నా. సరే, రైట్ అండి. రాజు గారు అశ్వరాపేట నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అయ్యే ముఖ్యమంత్రి సార్, అసలు ఒక్కటన్నా నేను చెప్పడు సార్. ఆయన జనం ఎన్నుకున్న తర్వాత ఏ ముఖ్యమంత్రి అంటే అటు కుదురుద్ది? ఏ ముఖ్యం అసలు కనీసం ఏం ఉండదా సార్? మైండ్ ఆలోచన ఉండదు, ఏం ఉండదా? ఏది పడేది మాట్లాడేటివేనా? ప్రజలను అట్లా మోసం చేయొచ్చు సార్? అసలు మోసం చేయొచ్చు అంటే మీరేమో మోసం అంటున్నారు, ఆయనేమో తెలివితేటలు అంటున్నారు. ఆయన చాలా గొప్ప సార్. పచ్చి మోసం సార్. కాదు కాదు పనులు చేయటమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేది ఏమి ఏడుపు సార్ అది అసలు? అంతేనా? వచ్చింది అసలు. మరి ఇప్పుడు జనం దాన్ని మోసం కింద చూస్తున్నారా, చంద్రబాబు గారి తెలివితేటల కింద చూస్తున్నారా? మరి ఆ తెలివితేటలే కదా జనం కోరుకుంది. ఆ తెలివితేటలు అయితే మీరు నేను కాదంటే మాత్రం ఎట్లా? ఇప్పుడు మీ బోటాళ్ళం మా బోటాళ్ళం మొత్తుకున్నాం, రీసర్వే టైటిలింగ్ యాక్ట్ అబద్ధం, ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు, నమ్మొద్దు అన్నాం. కానీ ఇప్పుడు ఇవాళ అదే అబద్ధం అని మరోసారి రుజువైంది కదా. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు జనం అబద్ధాలనే నమ్మారు కదా. అదే సార్, చెప్ప ఆ పేపర్ల గురించే చెప్పాలి అందరూ. అంతేనంటారా? దిక్కుమాల పేపర్లు సార్. కరెక్టే, కానీ మరి మా జనంలో అయితే తిరిగినాయి కదా, ఆ పేరు మీద నడిచినాయి కదా. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏడుపు అయితే మరి చూడలేకపోతున్నాం సార్. అసలు మరి దారుణం సార్ అది. కానీ మరి అంతే, రాజకీయాల్లో అట్లాగే ఉంటాయి. వీ హ్యావ్ టు ఫేస్ ద రియాలిటీ. మరి జనం వాస్తవాలు గుర్తించేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్ అంతే. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు వరకు రివర్స్ ప్రభుత్వం లాగా కనపడుతుందా? ఇప్పుడే కాలర్స్ కూడా, మిత్రులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీ విశ్లేషణ చెప్పండి. కొమ్మినేని గారు నమస్తే సార్. ముందుగా మీకు, తిలక్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ గుడ్ మార్నింగ్. అంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేయట్లో ఇప్పుడు 4వ PhD దశలోకి వచ్చాడు అనమాట. అంటే ఒక్కొక్కసారి అధికారం ఇచ్చినప్పుడు ఒక్కొక్క PhD, తర్వాత డబుల్ PhD అయిపోయి ఈరోజు 4వ PhD అంటే 4.0 వర్షన్ అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే చెప్తారు 4.0 వర్షన్ అని వాళ్ళే ఇప్పుడు చెబుతున్నారు అనమాట. చంద్రబాబు చెప్పకనే ఎల్లో మీడియా చెప్తుంది. అంటే ఏ విధంగా మోసం చేయాలనే దాంట్లో అప్గ్రేడ్ అవుతా ఉన్నాడు ప్రతిసారి. అప్గ్రేడ్ అయ్యి మోసాలను ఎలా మోసం చేయాలనేది అంతకుముందు చేసిన మోసానికంటే మించి మోసాలు చేయడంలో ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి 4వ వర్షన్కి వచ్చాడు అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద భూములన్నింటినీ రీసర్వే చేసి ఎక్కడా కూడా డిస్ప్యూట్లు లేకుండా, ఏదైతే 100 సంవత్సరాలు ఎప్పుడు జరగని విధంగా వాళ్ళకి శాశ్వతంగా భూ హక్కు కల్పించేటట్టుగా ఓ చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ విధంగా రీసర్వే చేస్తుంటే, దాని మీద బడి మీ భూములన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మొత్తం లాగేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో తీసుకెళ్లి దాచేసుకుంటాడని చెప్పి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేసి మొన్నగట్టుకొస్తారు 15 రోజులకు మొన్న 15వ తారీఖు ఇదేంటి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నామని చెప్పే దాంట్లో కూడా నేను ఈ సమగ్ర భూ సర్వేని రద్దు చేస్తున్నాను, ఇంక ఈ భూ సర్వే ఉండదని చెప్పి మళ్ళీ 15 రోజులకి అతను యూటర్న్ తీసుకొని, లేదు ఈ భూ సర్వే అనేది ఇప్పటి వరకు ఎన్ని గ్రామాల్లో అయిందో ఆ గ్రామాలు కాకుండా మిగిలిన గ్రామాల్లో కూడా గ్రామ సభలు పెట్టి అక్కడ కూడా కండక్ట్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తిరిగినటువంటి పరిస్థితి. ఈ ఒక్క అంశమే కాదు సార్, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజున చూడండి, అంతకుముందు ఏమన్నారు, వాలంటీర్లు కంటిన్యూ చేస్తాం, 10,000 శాలరీ ఇస్తాం అన్నారు. ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. మీరు పెన్షన్లు అమలు చేస్తామని చెప్పారు, దాంట్లో కూడా ఆ పెన్షన్లు వాళ్ళు చెప్పిన హామీని పూర్తిగా నెరవేర్చలేదు సార్. 50 సంవత్సరాలు దాటినటువంటి SC, ST, BC మైనార్టీలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు. మరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఏదైతే వస్తా ఉందో ఆ 65 లక్షల మందికి మొదటి నెల ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు రేపు 2వ నెల ఎంతమంది ఉన్నారో లేదా అనేది రేపు లెక్కలు వస్తాయి, ఎంతమందిని ఇంకా తొలగించారు ఏంటనేది. సో ఇంకొక అంశం వచ్చేటప్పటికి ఏంటంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి మేజర్ గా, ఎందుకంటే అసలు ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయుష్మాన్ భారత్ ఎప్పుడు వచ్చింది? 2018 నవంబర్ లో వచ్చింది. బట్ ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారు 2007లో తీసుకొని వచ్చారు. ఈ రోజు తెలుగు వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ అని గుర్తు రాగానే ఫస్ట్ వచ్చేది రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. 2007లో ఆయన తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దానికి పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టి ఆ ఆరోగ్యశ్రీని అటకెక్కించి కనీసం హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ కూడా అందనటువంటి పరిస్థితులు ఉంటే
ఆ రోజు కేవలం 1000 ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంటేషన్ లో ఉండేది సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో కూడా కొన్ని హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్ దాన్ని తీసుకొని వచ్చి మొత్తం 2371 హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించారు. 1000 రూపాయలు దాటిన వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ వర్తించింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంటే మీరు 1001 రూపాయల బిల్లు అయినా, 10 లక్షల బిల్లు అయినా, అప్ టు 25 లక్షల బిల్లు వరకు ఉచితంగా వైద్యాలు, మీరు 1000 రూపాయలు చెల్లిస్తే చాలు 25 లక్షల ట్రీట్మెంట్ వరకు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించింది. బట్ మీరు ఆయుష్మాన్ భారత్ లో ఏమొస్తుంది, కేవలం 5 లక్షలే దాని పరిమితి. 5 లక్షలు దాటితే వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు, మొత్తం కట్టాల్సిందే. సో ఇక్కడ 25 లక్షల వరకు ఉంది. దట్టు ఆయుష్మాన్ భారత్ లో ఉండేటటువంటి వ్యాధులు 1800 వ్యాధులు మాత్రమే ఆయుష్మాన్ భారత్ లో చికిత్స పొందుతారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో, అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో 3257 వ్యాధులకి చికిత్స అందింది. సో అట్లానే మేము 70 లక్షల మందికి ఈ 5 సంవత్సరాల్లో, అంటే 2019 to 24లో 70 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ కి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అండ్ ఆరోగ్య ఆసరా ద్వారా ట్రీట్మెంట్ అవుతుంది. మీరు కరోనాని ఆరోగ్యశ్రీలో తీసుకొని వచ్చాం, దానివల్ల దాదాపుగా 2 లక్షల మందికి పైగా కరోనాలో దాంట్లో ట్రీట్మెంట్ పొందారు. ఇంత ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఆ కార్డులు వద్దంట, ఆయుష్మాన్ భారత్ కార్డులను పెట్టుకోవాలని చెప్పి సాక్షాత్తు కేంద్ర మంత్రి చెప్తా ఉంటే, మరి ఆరోగ్యశ్రీ అవసరం లేదు, మేము 5 లక్షల వరకే ట్రీట్మెంట్ చేస్తాం, మీరు 5 లక్షలు దాటిన వాళ్ళకి మేము ఇక్కడ ట్రీట్మెంట్లు అందించాం. 5 లక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా. అంటే పూర్తిగా ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేసేటటువంటి ఇంకొక కార్యక్రమానికి తెరలేపారు. ఒక పక్క స్కూళ్ళకు సంబంధించిన అంశాల్లో పిల్లలకు స్కూల్కి వెళ్ళి దాదాపుగా 2 నెలలు అవుతా ఉంది స్కూళ్ళు స్టార్ట్ అయ్యి. ఇప్పటికీ చాలా స్కూల్లో ఇంకా పుస్తకాలు అందలేనటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణం సార్, 2 నెలలు అయితే స్కూళ్ళు బుక్స్ కూడా అందించలేనటువంటి ఘోరమైనటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. అమ్మఒడి అంటే మీకు తెలుసు, అది మొత్తం ఎత్తేసారు. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇవ్వలేమని చెప్పేశారు క్లారిటీగా. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాదు, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న వీడియో తెలుగు వాళ్ళలో ఏంటంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు ఇది ప్రపంచం అంతా వీడియో చూస్తా ఉంది ఈ రోజు. ఇప్పుడు ఏమంటున్నారు కొత్తగా, నీకు 15,000 లేవు, నీకు లేవు, నీకు లేవు, నీకు లేదు, ఇంకో పిల్ల వచ్చింది నీకు కూడా లేవని చెప్పి ఈ రోజు చెబుతున్నటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో వీళ్ళు అంటే జనం కూడా వద్దంటున్నారంట కదా చంద్రబాబు గారు, మీరు ఆయన అవసరంగా ఏం ఖర్చులు పెట్టవద్దు, డబ్బులు ఖర్చు పెట్టవద్దు, స్కూళ్ళకి ఖర్చు పెట్టవద్దు, ఆరోగ్యశ్రీ కింద ఇవ్వద్దు, ఈ డబ్బులన్నీ వేస్ట్ అని జనమంతా ఓట్లేసిందే అందుకోసమని అనుకోకూడదా? రివర్స్గా గవర్నమెంట్ కావాలనే వాళ్ళు జనం కోరుకున్నారని ఎందుకు అనుకోకూడదు? రేపొద్దున వాళ్ళు ఇంకోటి కూడా చెప్తారు సార్, ఏమంటారంటే ఏమేమి మీ ఓట్లతో మేము అధికారంలోకి వచ్చామా, మేము ఈవీఎంలు నమ్ముకొని అధికారంలోకి వచ్చాం, మీ ఓట్లతో రాలేదు, అసలు మీరు మాకు వేయలేదు మీకు ఓట్లు, మేమేదో మ్యానిపులేట్ చేస్తూ వచ్చాం, అసలు మీరు మమ్మల్ని అడగడానికి కూడా హక్కు లేదని కూడా రేపు పొద్దున చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు సార్. ఎందుకంటే వాళ్ళ మీడియా వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఒకటి ఉంటుంది సార్, ముందు ఒక ఫెయిల్ రోజులు వేస్తారు. ఇప్పుడు అమరావతికి క్యూ కట్టిన కంపెనీలు, అసలు అమరావతి అద్భుతంగా తయారైపోతుంది, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు క్యూ కడుతున్నారు, అమ్మో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు చేయలేనంటున్నాడంటే అసలు ఇంకా ఏంది పరిస్థితి, ఇలా ఒక ఫెయిల్ వదులుతారు ముందు, వదిలేసి జనాల్లోకి దాని తర్వాత మెల్లిగా ఇంజెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. అలానే చేశారు సార్. మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద వ్యతిరేకంగా కూడా ఏమీ లేకపోతే అదేదో జరిగిపోయిందని, ఎక్కడెక్కడో ఎవరి మధ్య గొడవ జరిగితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పోయినాయి అని చెప్పేసి, ఎక్కడో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అన్నట్టుగా ఈ రకమైనటువంటి ఒక దుష్ప్రచారాన్ని మెల్లిగా ఎక్కించి ప్రజల్లో మా మీద వ్యతిరేక తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఒక ప్లాన్ ప్రకారం కూడా చేసినటువంటి మాట వాస్తవం వాళ్ళు. సో అట్లానే ఇప్పుడు కూడా చూడండి, ఆయన ఏమన్నాడు, అసలు నేను ఇది మొత్తం సంపద అంతా సృష్టించేస్తా, రాగానే సృష్టించేసి మొత్తం అమరావతి కడతాను, ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తా, అసలు ప్రతి ఒక బిడ్డకే ఇస్తే డబ్బులు ఎట్లా, ఇద్దరుంటే ఇద్దరు చదువుకోవడానికి వద్దా, మరి రెండో పిల్లాడు వెళ్ళి గేదెలు కాస్తాడని చెప్పారు ఇప్పుడు హోంమంత్రి అంతా గారు, అప్పుడు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉండి. మరి ఈ రోజు ఇద్దరు పిల్లల్ని మీకు డబ్బులు ఇవ్వము, ఎవరికి ఇవ్వమని అంటే అదే సార్, వాళ్ళు ఒక ప్లాండ్ గా చేస్తారు, ఆ ప్లాండ్ ప్రకారం బురిడీ కొట్టిస్తారు. అట్లా కాదు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్లాన్ ప్రకారం చేస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ. ఆంధ్రజ్యోతి వాళ్ళు పేదలకు డబుల్ బోనంజా అని రాస్తే నేను ఆశ్చర్యపోయా. ఏంది అప్పుడే చంద్రబాబు గారు ఓ పక్కేమో డబ్బులు లేవంటున్నాడు, ఇంకో పక్కేమో డబుల్ బోనంజా అంటున్నారు. అంటే వీళ్ళు ఏం రాశారంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని చంద్రబాబు నెరవేర్చేశారంట. ఎట్లా పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారంట. అంటే నిర్ణయిస్తే హామీ అమలు చేసేసినట్లేనా? ఇక దానికి సంబంధించి బోలు కథాకమాంశు మొత్తం కథ అంతా లేశారు. సో ఈ రకమైన పరిస్థితి ప్రజల్ని మోసం చేయటమా లేకపోతే ఎట్లా ఇది? కాదు సార్, మొదటి సంతకం దేని మీద పెట్టా అన్నాడు సార్, మెగా డిఎస్సి మీద పెట్టా అన్నాడు. ఇప్పుడు 2 నెలలు అయింది, నోటిఫికేషన్ ఇచ్చారు. రేపు 4వ తారీఖు వస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు.
అసలు ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. ఇవ్వలేదు, ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదా? ఎక్కడిచ్చారు సార్ నోటీస్? సంతకం పెట్టాడు మెగా డిఎస్సి మీద. అంతేనా? 15,000 పోస్టులకి 15,000 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి చేస్తున్నా అని చెప్పి సంతకం పెట్టాడు. ఆ 15,000 పోస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన 6,000 పోస్టులకు సంబంధించి దాంట్లోనే ఉన్నాయి. సో అసలు 55,000 పోస్టులు ఉంటే దాన్ని ఈనాడు పత్రికే రాసింది 55,000 డిఎస్సి పోస్టులు ఖాళీ ఉన్నాయని. 55లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 6,000 కానీ 9,000 ఇస్తానంటే అది మెగా అయ్యిందంట. 55,000లో 15,000 ఎట్లా మెగా అయింది సార్? నాకు అర్థం కాల. 55,000 నోటిఫికేషన్ ఇస్తే మీరు మెగా అసలు ఇచ్చేశాడు ఉద్యోగాలు అని చెప్పి రాస్తారు. ఆ రోజు అయిపోయింది. ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆమె నెరవేర్చేశాడు. అసలు ఏది సంతకం పెట్టగానే సంతకం పెట్టాడా? ఎన్ని సంతకాలు పోలా మనం చూడాలి. 2014లో ఈయన పెట్టిన సంతకాలు, రైతు రుణమాఫీ సంతకాలు, డ్వాక్రా రుణమాఫీ సంతకాలు, ఈ సంతకాలు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఓడగొడుతున్నట్టున్నాడు కదా. చిన్నవో పెద్దవో వాలంటీర్లకి 5,000 రూపాయలు చొప్పున జగన్ గారు టంచన్గా ఇచ్చి వాళ్ళతోటి కొన్ని పనులు చేయించుకుంటుంటే ఇప్పుడు మొత్తం వాళ్ళందరినీ లేపేసినట్టున్నారు కదా. సర్పంచుల సంఘాలంతా వద్దని చెప్పేస్తున్నారంట. ఓకే, వద్దంటే అది వేరే విషయం. అసలు 10,000 రూపాయలు ఇస్తామన్నారు, ఉన్నది కూడా ఓడగొట్టే పరిస్థితి. మరి ఉద్యోగాలు ఇచ్చినట్లా ఎత్తే దుకాణం బంద్ చేసినట్లా? ప్లాండ్ గా ఇప్పుడు ఏంటి అమ్మో సర్పంచులు అంటే సర్పంచులు అందరూ అసలు వాలంటీర్లు వద్దని వ్యతిరేకిస్తా సర్పంచుల సంఘం తీర్మానం చేసి, ఎవరా సర్పంచుల సంఘం? తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన లేఖ రాసేస్తే, తెలుగుదేశం వాళ్ళు లేఖ రాస్తే సర్పంచులు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచులు మొత్తం మాకు అసలు వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్పి, ఏదో ఇప్పుడు అంతా వద్దని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తారు. అందుకని రేపు పొద్దున్న తీసేసామని చెప్పి దాన్ని అలా కప్పిపుచ్చుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు కొమ్మినేని గారు. ఎందుకంటే ఒక ప్లాన్ గా ముందు ఒక ఫీలర్ వదులుతారు, దాని ప్రకారం వాళ్ళు వద్దంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ అసలు దుర్మార్గంగా ఉంది, వద్దని చెప్పి అదిగోండి సర్పంచులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, అందుకని మేము తప్పించామని చెబుతారు రేపు పొద్దున. సో ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తారు. సో మొత్తం ఇదంతా చూస్తే రివర్స్ ప్రభుత్వం నడుస్తోందేమో అనిపిస్తుంది. రైట్. మౌలాలి గారు బళ్ళారి నుంచి. మౌలాలి గారు నమస్కారం, మాట్లాడండి, మీకేమనిపిస్తోంది? నమస్కారం సార్. లేదు సార్, మన ఆంధ్ర ప్రజలు తెలివంతులు లేకుంటే ఇది ఉందో అర్థం కాదు. కానీ మన చెన్నై నుంచి వచ్చి కర్నూలులో కొన్నాం, కర్నూలు నుంచి పోయి హైదరాబాద్ లో ఏదో బాగుంటుంది అక్కడ పోయినాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడున్నాము, ఎవరు మంచి చేశారనేది కూడా మన మేధావుల్లో కూడా ఈరోజు ఒక ఇది లేదు సార్. మనం అట్లాంటప్పుడు మనము మనం తెలుగు వాళ్ళు మేధస్తున్న బాధపడటం అనవసరం అంటారు. ఫైనల్ గా తిలక్ గారు చెప్పండి, ఏమిటి ఈ ఉన్నది కాస్త ఓడగొట్టినట్లేనా ఈ వాలంటీర్లకు సంబంధించి? కనీసం 5,000 అని వచ్చేది 10,000 ఇస్తామని చెప్పి అసలు మోసం పెట్టినట్లా ఎట్లా? ఇది వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయడం 2 రకాల ఆలోచనలు జరుగుతున్నాయండి. వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయడం ఒకటి, లేదా కంటిన్యూ చేయడం అంటే ఏంటి? ఉన్న వాళ్ళని తీసేసి రాజీనామా చేసిన 1,00,000 మందిని కాకుండా ఇంకా మిగతా వాళ్ళని కూడా తీసేసి తెలుగుదేశం వాళ్ళని నియమించారు. 2, ఈ వ్యవస్థ తీసేస్తే ఎంత మిగులుతుంది? ఈ ఆలోచనలు జరుగుతున్నాయి. తర్వాత ఈ డబ్బుల గురించి పదే మాట్లాడుతున్నారు. మరి నిధులు లేవని చెప్పేసి చెబుతూనే 12 కోట్ల రూపాయలతో రామోజీరావు సంస్మరణ సభ ఎందుకు పెట్టారు? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే మీడియా వాళ్ళతో చిట్ చాట్ గా మాడుతూ యనమల రామకృష్ణుడు గారు 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయి, జీతాలు ఎట్లా ఇస్తారు, చేయాల్సిన వీళ్ళ ముఖాలు చూసి అప్పులు కూడా ఎవరు, చేయాల్సిన సోర్సెస్ అన్ని అప్పులన్నీ మేము వాడేసాం అని కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తిప్పలు పడ్డారో తెలియదు కానీ ఆయన బయటకు వచ్చి ఎప్పుడు కూడా నాకు నిధులు లేవు, ఖజానా లేదు, భయం వేస్తుంది మాటలు ఎప్పుడు వాళ్ళ. ఆయన ఎట్లా తిప్పలు పడ్డారో తెలియదు కానీ ఆయన 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి ఖజానాలో 100 కోట్లు ఉన్న జీతాలు ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు, ఏ స్కీమ్ ఆపలేదు, కరోనా వచ్చినా కానీ ఎక్కడ బయటపడి చెప్పలేదు. ఆయన అంత చక్కగా పనిచేస్తే అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆర్థిక లావాదేవీలు ఏంటో రాష్ట్ర ప్రభుత్వం నాకు అర్థమే కావట్లేదు అన్నాడు. మరి ఈ ఎన్నికల ముందేమో శ్రీలంక అయిపోద్ది అన్నాడు. ప్రజల్లో తప్పు వాళ్ళది కాదు, జనందే తప్పని తేలుస్తారేమో చివరికి. చేస్తారండి. 50 రోజుల్లో ప్రజల్లో ఎంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏది ఉండు వాళ్ళకి 14% 13% మెజారిటీ వచ్చింది అన్నారు కానీ ఇప్పుడు దాదాపు 20% పైగా వ్యతిరేకత వచ్చిందన్నట్టు కనిపిస్తోంది. వల్ల వీళ్ళు ఎంతకాలం మోసాలు చేస్తారో చూడాలి.
తిలక్ గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.